మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కడపలో టిడ్కో ఇళ్ల పంపిణీలో వివాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ పాటించలేదని హౌసింగ్ కార్పొరేషన్ అధికారులపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి సవిత తర్వాత జేసీ అదితి సింగ్ను స్టేజ్ పైకి పిలిచారు అధికారులు. మంత్రి సవిత తర్వాత తనను స్టేజ్ పైకి పిలవలేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం ఇదేనా అంటూ కూడా నిలదీశారు. హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టుబట్టారు. వివాదాస్పదం కావడంతో సభ నుంచి వెనుదిరిగి వెళ్లారు జేసీ. గతంలోనూ జేసీ అదితి సింగ్పై మాధవిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్టేజ్ పైకి పిలవలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్రిప్ట్ రాసి ఇచ్చేసేసి ప్రోటోకాల్ అనేది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు లిస్ట్ ప్రకారం పిలిస్తే ఎట్లా? అమ్మా, మీరు ప్రోగ్రామ్ మేనేజర్ మాత్రమే, వక్త మాత్రమే. ఇక్కడ మీరు కాదు సారీ చెప్పాల్సింది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న హౌసింగ్ వాళ్ళు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ ఇవ్వాలా. రిపీటెడ్గా సిస్టమ్ని ఫాలో కాకపోతే ఎట్లా? మీరు జీరో లెవెల్ నుంచి సిస్టమ్ ఫాలో కావాలా? రైట్, ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, మాధవిరెడ్డి గతంలో కూడా ప్రోటోకాల్ ప్రకారం అంటే మర్యాద చేయలేదనా, లేకపోతే పిలిచేటువంటి క్రమానికి సంబంధించి సరైన పద్ధతిలో మీరు వ్యవహరించలేదనా, ఏం జరుగుతోంది అసలు? మాధవిరెడ్డి విషయంలో కావాలనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా, లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి పరిస్థితి? హౌసింగ్ సొసైటీ సభ్యులకు సంబంధించి అయితే ఆ డిపార్ట్మెంట్ అధికారుల మీద అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, మరి జేసీ అదితి సింగ్ విషయంలో కూడా గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏం జరుగుతున్నాయి? అసలు అక్కడ సయోధ్య కుదర్చడం కానీ, లేకపోతే సద్దుమణిగేలా చేయడంలో అధికారులు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి నేతలు అందరూ కూడా ఫెయిల్ అవుతున్నారనేటువంటి మాట, ఎవరు మాట వినడం లేదు. ఎందుకు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయంటే అధికారులు ఏం చెప్తున్నారు మల్లికార్జున్? ఎస్ మురళి, కడప జిల్లాలో మనం పూర్తిగా చూసుకుంటే టిడ్కో ఇల్లు పూర్తయ్యని చెప్పవచ్చు. ఇటు లబ్ధిదారులకు ఇచ్చినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదే క్రమంలో కూడా కడప జిల్లాలో కూడా టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు పూర్తయిన వాటిని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు హౌసింగ్ డిపార్ట్మెంట్. అయితే ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పేసి కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పవచ్చు. సాధారణంగా ప్రోటోకాల్ మనం చూసుకుంటే మంత్రి సవితను స్టేజ్ పైకి ఆహ్వానించారు అధికారులు. ఆ తర్వాత వెంటనే ఎమ్మెల్యేను ఆహ్వానించాల్సి ఉంది. అయితే అలా కాకుండా ఎవరైతే జేసీ అదితి సింగ్ ఉన్నారో ఆమెను స్టేజ్ పైకి పిలిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చివరికి ఎమ్మెల్యేను స్టేజ్ పైకి పిలిచిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా మాధవిరెడ్డి అధికారులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ తెలియకుండా ఎలా కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా హౌసింగ్ కార్పొరేషన్ అధికారులపైన కూడా సీరియస్ అవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ప్రోటోకాల్ తెలియకుండా ఎందుకు కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి కూడా స్టేజ్ పైన డైరెక్ట్ గా అధికారులను నిలదీశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో అదితి సింగ్ అక్కడి నుంచి కూడా మరొకసారి వివాదం గొడవ జరిగేటట్టు అవకాశం ఉందని చెప్పేసి కూడా స్టేజ్ నుంచి ఆ కార్యక్రమం నుంచి కూడా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే గతంలో మనం చూసుకోవచ్చు, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఆ స్టేజ్ పైకి తను పిలవలేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి పూర్తి స్థాయిలో జేసీ పైన కూడా మనకు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే ఈ నేపథ్యంలో కూడా ఎందుకు అంటే అవసరమైన చోట ఎందుకు చేయడం లేదు, ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని దానిపైన కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రతి చోట కూడా మాధవిరెడ్డి ప్రోటోకాల్ వివాదంతో చైర్ కోసము ఈ విధంగా కావాలని రాద్ధాంతం చేస్తారని చెప్పి ఒకవైపు వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం గతంలో జరిగింది అధికారుల సమన్వయ లోపం, ఈసారి కూడా అధికారుల సమన్వయ లోపం జరుగుతుంది. అంటే మాధవిరెడ్డి వస్తున్నారు అంటే యాజ్ పర్ ప్రోటోకాల్ వైజ్ గానే ఆ లిస్ట్ అనేది ఉండాలి కదా అనేది చెప్తున్నటువంటి మాట. ఒక్కసారి ఒక మిస్టేక్ జరిగినప్పుడు అది రెండోసారి జరగకూడదు కదా అని కూడా మాధవిరెడ్డి వర్గం చెప్తుంది. కావాలనే చేస్తున్నారు, నేను ప్రభుత్వంతో కానీ లేకపోతే పార్టీలోనే తేల్చుకుంటా ఈ విషయం అనేటువంటి మాట. ఏంటి రాజకీయంగా కూడా ముడిపెట్టి మాట్లాడుతున్నటువంటి అంశం కింద నిజంగా మాధవిరెడ్డి విషయంలో అధికారులు కావచ్చు, లేకపోతే నేతలు కావచ్చు అలా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తారు? ఎస్ మురళి, గతంలో మనం చూసుకుంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్టేజ్ పైకి పిలవలేదను, అక్కడ చైర్ వేయలేదని చెప్పేసి కూడా రెండో సభలో ఒక అధికారిని కూడా నిలదీసిన పరిస్థితి. అంటే మరొకసారి ఇది పునరావృతం అయిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను ఎవరైతే చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి మంత్రి సవిత ఎవరైతే ఉన్నారో సవితని స్టేజ్ మీద పిలిచిన తర్వాత కూడా
వెను వెంటనే ఎమ్మెల్యేని ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సి ఉంది. ఖచ్చితంగా పాటించాల్సినటువంటి విషయం ఉంది. దీని పట్ల అధికారులకు నిర్లక్ష్యం మరొకసారి బయటపడిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పదే ఈ పొరపాట్లు చేయడం చూస్తే రాజకీయంగా యూటర్న్ చేసుకుంటుంది. ఈ అధికారులు కావాలని ఎమ్మెల్యేను పక్కన పెడుతున్నారు, ఏదో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అధికారులుగా వీరిపైన ముద్రపడేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే రాజకీయంగా నేను పైనే తెలుసుకుంటాను, ముఖ్యమంత్రితో మాట్లాడతానంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అధికారులు ఎందుకు ఈ విధంగా చేస్తున్న దానిపైన కూడా ఇప్పుడు అంతుపట్టడం. మరోవైపు చూసుకుంటే మనం గతంలో మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా మేయర్ పక్కనే సీటు వేయాలని చెప్పి అక్కడ కూడా ఒక రాద్ధాంతం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే పొలిటికల్ గా యూటర్న్ చేసుకుంది. అక్కడ కూడా వైసీపీ కార్పొరేటర్లు కూడా అక్కడ గొడవ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తుంటే మొదటి నుంచి కూడా ఈ వివాదాలు ఈ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ప్రోటోకాల్ వివాదం ఈ రోజు మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇటు ఆమెకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఆ స్టేజ్ పూర్తి స్థాయిలో, ఎందుకంటే మంత్రి తర్వాత ఆమెను గౌరవించాలి. ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధికి మనము గౌరవించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఆమెను సెకండ్ పర్సన్ గా కూడా స్టేజ్ పైకి పిలవాల్సింది. ఈ నేపథ్యంలో కూడా ఎందుకు పిలవలేదు అన్న దానిపైన కూడా ఇక్కడ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పనితీరు ఏ విధంగా ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ ప్రోటోకాల్ అంశం చూస్తుంది కాబట్టి ఎందుకు హౌసింగ్ డిపార్ట్మెంట్ కు ఎవరు ఈ ప్రోటోకాల్స్ లిస్ట్ ఇచ్చారన్న దానిపైన కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. స్టేజ్ పైన మంత్రి ఉండగానే మంత్రి ఎదుటనే పూర్తి స్థాయిలో మాధవి రెడ్డి అధికారుల పైన నిలదీస్తారు. అదేవిధంగా మంత్రి కూడా కలగజేసుకొని హౌసింగ్ పీడియాతో ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిచి కూడా మాట్లాడడం జరిగింది. మీరు ప్రోటోకాల్ మీకు తెలియదా, ఎవరు మీకు ఈ లిస్ట్ ఇచ్చారని చెప్పేసి కూడా స్టేజ్ పైన నిలదీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ వివాదం అంతా కొనసాగుతున్న క్రమంలో జేసీ సింగ్ కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది, అధికారులకు ఎమ్మెల్యేకి మధ్య సమన్వయ లోపం లేదా, అంటే అధికారుల తీరు పట్ల ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుకు నిరసన కానీ అధికారులు కానీ పదే జరుగుతూ ఉండడంతో అక్కడ ఒక చర్చ కూడా చోటు చేసుకుంది. మాధవిరెడ్డి విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి మాట, లేకపోతే ఇతర అధికారులు నేతల విషయంలో జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు చూసి చూడనట్టుగా వెళుతున్నారు, కానీ మాధవిరెడ్డి పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తున్నారా అనేటువంటి రకరకాల డిస్కషన్ అయితే నడుస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక కడపలో టిడ్కో ఇళ్ల పంపిణీలో వివాదానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రోటోకాల్ పాటించలేదని హౌసింగ్ కార్పొరేషన్ అధికారులపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి సవిత తర్వాత జేసీ అదితి సింగ్ను స్టేజ్ పైకి పిలిచారు అధికారులు. మంత్రి సవిత తర్వాత తనను స్టేజ్ పైకి పిలవలేదని కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం ఇదేనా అంటూ కూడా నిలదీసినటువంటి పరిస్థితి. హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు సమాధానం చెప్పాలని మాధవిరెడ్డి అయితే పట్టుబట్టారు. వివాదాస్పదం కావడంతో సభ నుంచి జేసీ వెనుదిరిగి వెళ్ళిపోయారు. గతంలోనూ జేసీ అదితి సింగ్పై మాధవిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్టేజ్ పైకి పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు జరిగినటువంటి సంఘటన అనుకోకుండా జరిగిందనుకోవచ్చు, కానీ మళ్ళీ అదే రిపీట్ అవడంతో మాధవిరెడ్డి మరోసారి ఇదే అంశాన్ని పాయింట్అవుట్ చేసి ప్రశ్నించడం జరిగింది.